స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇల్లాలు 7వ భాగం. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ధరణి వాళ్ళు నెమ్మదిగా ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉంటారు. ఒకరోజు ధరణి డల్గా ఉండటం చూసిన ధనుంజయ్, ఏంటమ్మా ధరణి అలా డల్గా ఉన్నావు? ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? అబ్బే, అలాంటిదేమీ లేదు సార్. మీ దయ వలన అటు ఆర్థికంగా ఆరోగ్యంగా బాగానే ఉన్నాం. కానీ మా వారు పైకి సంతోషంగా ఉన్నా తాను సంపాదించే పరిస్థితిలో లేకపోవడం వల్ల నన్ను కష్టపెడుతున్నానని ఆయన బాధపడుతున్నారు. అది గుర్తుకొస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది సార్. ఆ మాటకు ధనుంజయ్ ధరణితో ఇలా అంటాడు, అమ్మా ధరణి, మనోహర్కి కూడా ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలంటే సాటి మగాడిగా ఆ బాధేంటో నేను అర్థం చేసుకోగలను. అందుకే నేనోటి అనుకుంటున్నాను. ఏమిటి సార్? తాను ఎలానో శ్రమ కలిగించే పనులు చేయలేడు కాబట్టి మన స్టోర్లోనే తనని క్యాష్ కౌంటర్ చూసుకునే జాబ్లో పెడితే తనకి కూడా సంపాదించలేకపోతున్నాననే బాధ పోతుంది. ఆ మాటకి ధరణి చాలా సంతోషపడుతుంది. మనస్ఫూర్తిగా ధనుంజయ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. లాభాలు బాగా రావడంతో ఒక్క సూపర్ మార్కెట్ కాస్త మరో 4 కొత్త బ్రాంచులు స్టార్ట్ చేస్తాడు ధనుంజయ్. వాటన్నిటి బాధ్యతలు కూడా ధరణికే అప్పచెప్పి ఈసారి ఏకంగా ధరణికి అన్ని స్టోర్స్ పైన కొంత పార్ట్నర్షిప్ కూడా ఇస్తాడు ధనుంజయ్. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంట్లో సుశీల పిల్లలకు మంచి చెడుల గురించి తేడాలు చెప్తూ ఉంటుంది. చూడండి చరణ్, స్పందన మిమ్మల్ని మంచి స్థాయిలో ఉంచాలని మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడుతున్నారు. మీరు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి. సరే నానమ్మా. ఇంకో విషయం నాన్న, మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి, కష్టంలో ఉన్నవారికి మనకి చేతనైన సహాయం చెయ్యాలి అంటూ మంచి మంచి విషయాలు చెప్తూ అప్పుడప్పుడు రామాయణ మహాభారతం గురించి కూడా చెప్తూ ఉంటుంది సుశీల. ఇలా నానమ్మ చెబుతున్న మంచిని ఆచరిస్తూ బాగా చదువుకుంటూ పెరిగి పెద్దవాళ్లవుతారు చరణ్, స్పందన. మరోపక్క ఊళ్ళో అశోక్ పరిస్థితి వేరొక విధంగా ఉంటుంది. చిచి, ఈ ఇంట్లో మనశ్శాంతి కరువైంది నాకు. పెళ్ళాం మాట విందో, పిల్లలు మాట వినరు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో మీ అందరూ నాకు దొరికారు. నాకు అలాగే అనిపిస్తుంది. ప్రయోజకులవుతారనుకున్న 2 కొడుకులు బాధ్యత తెలియని పనికి మాలిన వాళ్ళైపోయారు. ఒకడేమో జూదమాడతాడు, ఇంకొకడేమో తాగి ఊరంతా బలాదురు తిరుగుతూ ఉంటాడు. అంతటితో ఆగారా? మనం కష్టపడి కూడబెట్టిన ఆస్తి మొత్తం వాళ్ళ అలవాట్లతో కర్పూరంలాగా కరిగించేశారు. 1 సెంటు పొలమైనా మిగిల్చారా? ఒకప్పుడు సొంత పొలంలో కూలీల చేత పనిచేయించిన నేను ఇప్పుడు రోజువారీ కూలీగా మారిపోయి వేరే వాళ్ల పొలంలో కూలీకి వెళ్తున్నాను. అక్కడికి తమరొక్కరే కూలీగా మారినట్టు నన్ను కలపకుండా మాట్లాడతారే? నేనేమైనా దర్జాగా ఇంట్లో ఉంటున్నానా? నాది అదే కర్మ కదా. అసలు నీ భయమే ఉంటే వాళ్ళిలా తయారయ్యే వాళ్ళేనా? చీచి, కొడుకులు భయం నేర్పలేని తండ్రిని నిన్నే చూస్తున్నాను. మరి ఏం చేయను? వాళ్ళసలు నా మాట వింటేనేగా. తండ్రిగా అలా చెప్పడానికి మీకేమీ అనిపించట్లేదా? నా వల్ల కాలేదు. సరే, ఒప్పుకుంటాను. మరి తల్లిగా నువ్వు భయం చెప్పొచ్చుగా. తండ్రికే మాట వినని వాళ్ళు తల్లికి వింటారా ఏంటి? కాదా? మరి ఇంకెందుకు నా మీద కోప్పడతావు? నోరు మూసుకొని పడుండు అని చిరుబురులాడుతూ బయటకు వెళ్ళిపోతాడు అశోక్. ఊళ్ళో ఖాళీగా ఉన్న ఒక ఇంటి అరుగు మీద కూర్చుని అదే ఊరివాడైన ధీరజ్తో కలిసి పేకాటాడుతూ ఉంటాడు విక్రాంత్. అన్న పక్కనే తాగిన మత్తులో కూర్చుని ఉంటాడు విహార్. రే విక్రాంత్, నువ్వు ఓడిపోయావు, మర్యాదగా డబ్బులు తీ. నా దగ్గర డబ్బులు లేవు. అలా అంటే వదిలేస్తాననుకున్నావా అని విక్రాంత్ జేబులోని డబ్బులు బలవంతంగా లాక్కుంటాడు ధీరజ్. రే, మర్యాదగా నా డబ్బులు నాకు ఇస్తావా లేదా? ఆడి ఓడిపోయాక డబ్బులెలా ఇస్తాం? ఇవ్వకపోతే మీ అంతు చూస్తాను. నీ దిక్కున్న చోట చెప్పుకోపో. ఒరే అన్నయ్య, వాళ్ళతో మనకెందుకులే గాని మనం ఇంటికి పోదాం పదా. బాగా ఆకలేస్తుంది, అన్నం తిందాం. అమ్మ వంట చేసి మన కోసం రెడీగా ఉంచుంటుంది. అప్పుడే అటుగా వెళుతున్న చలమయ్య, ఒరే విక్రాంతు, విహారు, ఇలా తయారయ్యారేంట్రా మీరు? మీ తాత నారాయణకి ఈ ఊళ్ళో ఎంత గొప్ప పేరుండేదో తెలుసా? తెలుసుకొని ఏం ఉపయోగం అంట? ఇక్కడ బ్రతికున్న వాళ్ళకి దిక్కులేదు. ఇక పైకి పైన మా తాత గురించి మాట్లాడుకోవడం అవసరమా? ఆయన పేరు చెప్పినా గానీ రూపాయి అప్పు కూడా పొట్టడం లేదు. అలాంటప్పుడు మా తాత గొప్పోడేలా అవుతాడు? చిచ్చి, మీ తాత పేరు మొత్తం చెడగొడుతున్నారు కదరా. చెడగొడితో చెడిపోవడానికి మా తాత గొప్ప పేరుని శిలాఫలకాల మీద ఏమైనా ముద్రించాడా ఏంటి?
మీరు మారతారనుకుని మీతో మాట్లాడ్డం నాదిరా బుద్ధి తక్కువ అని లెంపలేసుకుంటాడు చలమయ్య. అర్థమైంది కదా, ఇంకోసారి ఇలా బుద్ధి తక్కువ పనులు చేసి లెంపలేసుకునే పరిస్థితి తెచ్చుకోకు అని అన్నదమ్ములిద్దరూ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మా, నానమ్మా, ఈరోజు మేం మీకు రెస్టారెంట్లో ట్రీట్ ఇస్తున్నాం, మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంతే. అకస్మాత్తుగా ఇదేంట్రా, అక్కడ తింటే చాలా డబ్బులవుతాయిగా. అవును, మీరడిగితే మీకు కావలసినవి ఇంట్లోనే చేసి పెట్టేదాన్ని కదా. ఇది మీ ఇద్దరి కోసం ఏర్పాటు చేసిన ట్రీట్, మా కోసం కాదమ్మా. నాన్న, ఇక నుంచి మనం డబ్బుల గురించి బాధపడాల్సిన పనిలేదు. మేమిద్దరం మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం. చెల్లి, చెప్పేద్దామా? ఇద్దరు ఒకేసారి మా ఇద్దరికి పెద్ద కంపెనీలో ఉద్యోగాలొచ్చాయి. ఆ మాట విని ధరణి కళ్ళ వెంట నీళ్ళొస్తాయి. పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుంటుంది. ఎంత మంచి మాట చెప్పారు. నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. ఒరే, మన కోసం మీ అమ్మ పడిన కష్టానికి సార్థకత ఈరోజు దొరికింది. నానమ్మ కాళ్ళకి ముందుగా నమస్కరించి తర్వాత తల్లి తండ్రి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు చరణ్, స్పందన. అమ్మా, నాన్న, ఇక నుంచి మీరు రెస్ట్ తీసుకోండి. ఇకపై మేం సంపాదిస్తాం, మిమ్మల్ని నానమ్మని చూసుకునే బాధ్యత మాది. అలాగే చరణ్, కానీ సడన్గా నా బాధ్యతల నుండి తప్పుకుంటే ధనుంజయ్ గారు ఇబ్బంది పడతారు. ముందుగా ధనుంజయ్ గారికి ఒక మాట చెప్పి నెమ్మదిగా నాకిచ్చిన బాధ్యతలు వారికి అప్పచెప్పి జాబ్ మానేస్తాను, సరేనా? సరే అమ్మా. శ్యామలాని చూస్తుంటే జాలేస్తుంది. ఎలా ఉండే మనిషి ఎట్టా అయిపోయిందో. దెప్పి పొడిచించాలే, నా కర్మ బాగాలేక మీకు ఇలా దొరికిపోయాను. ఇదిగో శ్యామల, నిన్న నీ కొడుకులు రచ్చబండ దగ్గర ఎంత పెద్ద గొడవ చేశారో తెలుసా? ఈ వెధవలకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. కనీసం పెళ్లి చేస్తే అయినా మారతారనుకుంటే పిల్లనిచ్చే దిక్కే లేకపాయే. ఇదిగో సరోజా, భాగ్యం పిన్ని, మీ బంధువుల్లో ఎవరైనా అమ్మాయిలుంటే కాస్త చూసి పెట్టరు? చూస్తూ చూస్తూ నీ కొడుకులకిచ్చి ఆ పిల్లల గొంతు మేం కోయలేం తల్లి. అలా చేస్తే ఆ ఆడపిల్లల ఉసురు మాకు తగులుతుంది. తెలిసి తెలిసి అంతటి పాపాన్ని మేం మూట కట్టుకోలేం. మమ్మల్ని వదిలే, నీకు పుణ్యం ఉంటది. ఒకరోజు వీధిలో ఎవరితోనో గొడవపడుతూ ఉంటారు విక్రాంత్, విహార్. ఒరే వెదవల్లారా, మీరు ఇంకెప్పుడు మారతారా? ఇలాగైతే మీకు పిల్లనెవరిస్తారు? ఇప్పటికే మీ పేరు చెబితేనే ఆడపిల్లల తల్లిదండ్రులు పారిపోతున్నారు. వీళ్ళు మన కడుపున చెడబుట్టారే, మన పరువు తీసేస్తున్నారు. చేసిన పాపం ఊరికే పోతుందా? మీ తమ్ముడు పరిస్థితి తెలిసి కూడా వాణ్ణి వాడి పెళ్ళాం బిడ్డల్ని కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఆ పాపమే మీకు జుట్టుకుంది, అనుభవించండి. దేవుడు ఊరికే చూస్తూ ఉంటాడా? మన పాపానికి తగ్గ శిక్ష వేసి తీరతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎంత చెప్పినా కొడుకుల్లో మార్పు రాకపోవటం, ఉన్న కాస్త ఆస్తి కరిగిపోవటంతో శ్యామలకి బాగా దిగులు పట్టుకుంటుంది. అంతేకాకుండా తమ సరదాల కోసం ఊరి నిండా అప్పులు చేస్తారు ఇద్దరు కొడుకులు. మరోపక్క ధరణి కొద్ది రోజులకే జాబ్ మానేస్తుంది. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. కొడుకు కూతురు బాగా సంపాదిస్తూ ఉంటారు. పెద్ద ఇంటిని, కార్ని కొనుక్కుంటారు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. ఇదంతా చూస్తున్న ధరణి కళ్ళ వెంట కన్నీళ్ళొస్తూ ఉంటాయి. ఏమైంది ధరణి, ఎందుకా కన్నీళ్ళు? మన మిల్లొదిలో వచ్చే రోజు నాకిప్పటికీ గుర్తుంది. దేవుడి మీద భారం, మొండి పట్టుదల, గుండెల్లో ధైర్యం, ఎక్కడో చిన్ని భయం, ఇవి తప్ప చేతిలో ఇంకేమీ లేవు. అసలు మన జీవితం ఎటుపోతుందో తెలియని, ఒక దిక్కు తోచని అయోమయ స్థితిలో సొంత ఊరు నుండి మొదలయ్యాం. కానీ ఇప్పుడు అనుకున్న దానికంటే బాగానే బ్రతుకుతున్నాం. అసలు ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. నిజమే ధరణి, 100% నిజం. నువ్వు పడిన అవమానాలు మా కడుపు నింపడానికి నువ్వు పస్తులుండి కడుపు మార్చుకున్న రోజులు ఏవీ వృధా పోలేదు. ప్రతిదీ గుర్తుంచుకొని లెక్కగట్టి దేవుడు తిరిగి ప్రతిఫలంగా మన పిల్లల అభివృద్ధి రూపంలో తిరిగిచ్చేశాడు. అవునండి, నిజాయితీగా కష్టపడే వాళ్ళని దేవుడు ఎప్పుడూ కాపాడతాడని నిరూపించాడు. మావయ్య బ్రతికే ఉంటే ఎంతో సంతోషించేవాళ్లు. ఇప్పుడు కూడా పైనుండి ఇదంతా చూస్తూ ఇలాంటి కోడలికి మావనైనందుకు గర్వపడ్డమే కాకుండా చాలా చాలా సంతోషిస్తాడు తెలుసా. ఇదిలా ఉండగా ఒకరోజు విక్రాంత్, అమ్మా నాకు డబ్బులు కావాలి, ఇవ్వు. నా దగ్గర లేవు. ఒరే అన్నయ్య, అమ్మ అబద్ధం చెప్తుంది. డబ్బులు తన పవిట కొంగును ముడేసుకుంది. ఈ డబ్బులు ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి కావాలి. సరే అయితే ఈ ఇల్లు అమ్మేయండి. ఎందుకురా? మాకు డబ్బులు కావాలి. ఉన్న ఈ కొంచెం నేడు కూడా మాకు లేకుండా చేస్తారా ఏంట్రా?
నీకు కావాల్సింది నీడే కదా, అయితే వెళ్ళి మన ఊరి సత్రంలో ఉండు. ఏం మాట్లాడుతున్నారా మీరు? అలా సత్రాల్లో ఉండేది ఏ దిక్కు లేనివాళ్ళు. అయినా ఈ ఇల్లేమీ మీ కష్టార్జితం కాదు కదా నాన్న, మా తాత ఇచ్చింది. అంటే తాత ఆస్తి మన వాళ్ళకే కదా, కాబట్టి ఎలాగో ఈ ఇల్లు మాకే కదా, మేమిష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఓరే మీకు దండం పెడతాండ్రా, ఏంటి నమ్మకండ్రా. ఒరే అన్నయ్య, వీళ్ళు ఇక్కడే ఉంటే ఇంటిని బేరం పెట్టడం కుదరదు కానీ వీళ్ళిద్దరినీ బయటికి గంటేద్దాం అని ఇద్దరినీ కట్టుబట్టలతో బయటికి నెట్టేస్తారు విక్రాంత్ విహార్. దిక్కుతోచని స్థితిలో అశోకు, శ్యామల ఆ రాత్రి సత్రంలో తలదాచుకుంటారు. మరునాడు ఉదయానికి ఈ విషయం ఊరంతా తెలియటంతో వీళ్ల పరిస్థితి చూసిన ఊరివాళ్లు అయ్యో పాపం అని కొంతమంది జాలి తలిస్తే మరికొంతమంది బాగా జరిగిందని నవ్వుకుంటారు. ఇక అవమాన భారంతో అశోకు, శ్యామల చాలా బాధపడతారు. ఏవండి, ఎలాగో మనకి ఊర్లో పరువు పోయింది, ఇంకా ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటే వీళ్ళ జాలి చూపులు, వెటకారపు మాటలకి మనం రోజు బాధపడాల్సి ఉంటుంది. అందుకే మనం పట్నం వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకుని బ్రతుకుదాం. నేను అదే అనుకుంటున్నాను శ్యామల. ఇంకేం మిగిలింది ఊళ్ళో ఉండటానికి? పద వెళ్ళిపోదాం అని అశోక్, శ్యామల పట్నం బయలుదేరతారు. దారిలో వీళ్ళని చూసిన కొంతమంది ఊరి వాళ్లలో ఒక ఆవిడ, వెళ్ళండి వెళ్ళండి, ఒకప్పుడు మీ తమ్ముణ్ణి కూడా మీరిలాగే ఊరి నుండి పంపించారు, గుర్తుందా? వాళ్ళ ఉసురు ఊరికే పోతుందా అంటూ దెప్పి పొడుస్తుంది. ఆ మాటలకు శ్యామల, అశోక్ తాము చేసిన తప్పుని తలుచుకుని ఏడుస్తూ కట్టుబట్టలతో అలా ఆ ఊరి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.